హాయ్ ఫ్రెండ్స్, యాక్సిడెంట్లో ముఖం మొత్తం పాడైపోయిన వ్యక్తి గురించి మీరు విన్నారా? అంటే ఆ వ్యక్తి ఫేస్లెస్ అయిపోయాడు. మరియు ఫ్రెండ్స్, ప్రపంచంలో ఒక ఎలాంటి వ్యక్తి ఉండేవాడు అంటే అతను తన జీవితం అంతా ఒక పెట్టెలో గడిపాడు. ఆ వ్యక్తి తల మాత్రమే పెట్టెలో ఉండేది కాదు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ప్రపంచంలోని అలాంటి 5 మంది ప్రత్యేకమైన వ్యక్తుల గురించి మీకు చెప్పబోతున్నా. శరీరంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ సర్వైవ్ చేస్తున్నారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నెంబర్ 5, ఎరిక్ రమీరెజ్. ఫ్రెండ్స్, ఇతను ఒక టాటూ ఆర్టిస్ట్. ఇతని కలక స్కల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. తన ముఖాన్ని పూర్తిగా సజీవ పుర్రెలాగా మార్చుకోవాలని అనుకున్నాడు. ఒక ఎముకల స్కల్ మాదిరిగానే తన ముఖాన్ని ఇలా చేయించుకున్నాడు. ఇందులో మొదట తన ముక్కును సగానికి ఇంప్లాంట్ చేయించుకున్నాడు. మరి ముక్కు ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత అది కొద్దిగా స్కల్ లాగా కనిపించింది. ఆ తర్వాత అతను తన ముఖాన్ని పూర్తిగా స్కల్ లాగా మార్చుకోవడానికి తన చెవులను సగానికి ఇంప్లాంట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతని ముఖం పూర్తిగా ఒక లైట్ స్కల్ లాగా కనిపించింది. అక్కడితో ఆగలేదు. ముక్కు చెవులు కోసుకున్న తర్వాత మధ్యలో నాలుక కూడా ఇంప్లాంట్ చేయించుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ సజీవ స్కల్ ముఖం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. నెంబర్ 4, టీనా అల్స్. ఫ్రెండ్స్, ఈమె ముఖం చూసిన తర్వాత ఈమె శరీరానికి సంబంధించిన సమస్య ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రపంచంలో ముక్కు లేని మహిళ ఈమె. మరియు ఆమె తన జీవితం అంతా ముక్కు లేకుండా ఎలా గడిపిపోతుంది. ఈమె ముక్కు లేకపోవడానికి కారణం చాలా అరుదైన క్యాన్సర్. ఈమె వయసులో ఉన్నంత వరకు ముక్కు కామన్గానే ఉండేది. కానీ వయసు పెరిగే కొద్దీ ఈమె ముక్కు మీద దురద స్టార్ట్ అయింది. ముక్కులో దురద ఎక్కువ అవడంతో డాక్టర్ వద్దకు వెళ్ళగా ముక్కులోని వెంట్రుకలో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత 2014లో చాలాసేపు యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకుని ఈ టాబ్లెట్లు వేసుకున్న ముక్కు సమస్య తగ్గకపోవడంతో ఒకరోజు ఈ దురద ఎక్కువ అవడంతో ఈమెకు క్యాన్సర్ ఉందని ఓ వైద్యుడు చెప్పాడు. మరి ఈమెకు 2014 చివరిలో ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత ముక్కుకు చికిత్స ప్రారంభించి వారం రోజుల పాటు చికిత్స చేసినా ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని కాపాడేందుకు ముక్కు కోయాలని వైద్యులు సూచించారు. అయితే వైద్యుల సలహాను అనుసరించి ఆమె తన ముక్కును కత్తిరించాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె ముఖం ముక్కు లేకుండా ఇలా ఉంది. కొన్నిసార్లు ఈమె తన ముక్కును దాచుకోవడానికి నకిలీ ముక్కును కూడా ఉపయోగిస్తుంది. నెంబర్ 3, పాల్ అలెగ్జాండర్. ఫ్రెండ్స్, పాల్ అలెగ్జాండర్ను ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్ అని కూడా అంటారు. ఈ ప్రపంచంలో ఇతను ఒక ఏకైక వ్యక్తి. తన జీవితం అంతా ఒక పెట్టెలో గడిపాడు. అతని శరీరం మొత్తం ప్యారలైజ్ అయినందున ఇలా చేశారు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, అతని బాడీ ప్యారలైజ్ అయినా ఇలా పెట్టెలో ఎందుకు ఉంచారని. ఇలాంటి వ్యక్తులు పెట్టె బయట కూడా జీవించగలరు కదా. తను 1946 యుఎస్లోని టెక్సాస్లో జన్మించాడు. మరి ఇక్కడ అతను కేవలం 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 1952లో పోలియో బారిన పడ్డాడు. దాని కారణంగా అతని తల కింద శరీరం పూర్తిగా ప్యారలైజ్ అయింది. ఆ తర్వాత అతడిని వైద్యుల వద్దకు తీసుకువెళ్ళగా ఈ పిల్లవాడిని కొన్ని రోజులు బతికించగలరని అక్కడి వైద్యులు చెప్పారు. ఎందుకంటే శరీరం పక్షవాతానికి గురైన తర్వాత అతని ఊపిరితిత్తులు కూడా సరిగా పని చేయలేదు. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు నగరంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరి అక్కడ వైద్యులు అతనిని 6 సంవత్సరాల వయసులో ఇలా ఒక పెట్టెలో ఉంచారు. అతన్ని స్పృహ వచ్చినప్పుడు అతనితో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు. వారు అతనిలాగే పెట్టెలో ఉంచబడ్డారు. నిజానికి ఇది వారి ఊపిరితిత్తులుగా పనిచేసే పెట్టి. శరీరం మొత్తం పక్షవాతానికి గురైన తర్వాత కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అతను తన ఉన్నత పాఠశాలను కూడా పూర్తి చేశాడు. మరి టెక్సాస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. దీంతో పాటు లా డిగ్రీ కూడా పూర్తి చేశాడు. కానీ అతను 11 మార్చ్ 2024న మరణించాడు. నెంబర్ 2, జెసికా కాక్స్. ఈమె ప్రపంచంలోని ఒక ఎలాంటి మహిళ అంటే ఈమె నుండి మనమందరం చాలా నేర్చుకోవాలి. పుట్టినప్పటి నుండి 2 చేతులు లేకపోయినా ఈమె పైలట్, మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్. మరి ఇది కాకుండా ఈమె తన జీవితంలో చాలా బాగా చదువుకుంది. చేతులు లేనప్పటికీ ఈమె వంటను తన పాదాలతోనే వండుకుంటుంది. మరి ఇది కాకుండా ఆమె పైలట్ కూడా. చదువుకుని పైలట్ కావాలన్న తన కలను కూడా నెరవేర్చుకుంది. నెంబర్ 1, డాలో వెయిన్స్. ఫ్రెండ్స్, ప్రపంచంలో ముఖం లేని ఏకైక వ్యక్తి ఇతను. ఎందుకంటే 2008లో హై వోల్టేజ్ షాక్ కారణంగా అతని ముఖం మొత్తం కాలిపోయింది. మరియు అతని ముఖం కాలిపోయిన తర్వాత అతని ముఖం పూర్తిగా ఫేస్లెస్ అయిపోయింది. కానీ నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏదైనా చేయగలుగుతున్నారు. మొత్తం వైద్యులు బృందం చనిపోయిన వ్యక్తి ముఖాన్ని తొలగించి డాలో వెయిన్స్ ముఖంపై అమర్చారు. ఈ సర్జరీ తర్వాత అతని ముఖాన్ని పూర్తిగా మార్చిన తర్వాత కూడా అతని ముఖం మీద నకిలీ కళ్ళు ఉండడం వల్ల అతను చూడలేకపోయాడు. సో ఫ్రెండ్స్, ఈ ప్రత్యేకమైన వ్యక్తులందరిలో మీకు ఎవరు చాలా స్ట్రేంజ్గా కనిపించాడో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.